నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖకు చెందిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమాస్తులు కూడబెడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ ఏసీబీ అధికారులు వినాయక్ నగర్లోని అశోక టవర్లోని వారి ఇంటిలో, అదేవిధంగా కోటగల్లీలోని మరొక ఇంటిలో, నిర్మల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో నరేందర్ ఆస్తుల చిట్టా, నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. సోదాల్లో మొత్తం లభించిన ఆస్తులు నగదు, బంగారం విలువ 6.7 కోట్లుగా గుర్తించారు. 500 నోట్ల కట్టలను లెక్కించడానికి ఏసీబీ అధికారులకు మనీ కౌంటింగ్ మిషన్లు ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. నోట్లను లెక్కించడానికి సుమారు అరగంటకు పైగా సమయం పట్టింది. దాసరి నరేందర్, అతని భార్య, తల్లి పేర్ల మీద వివిధ బ్యాంకుల్లోని 7 అకౌంట్లలో 1.10 కోట్ల నగదు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. అతని ఇంటిలో 51 తులాల బంగారు ఆభరణాలు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో ఇతర ప్రాంతాలలో 17 వివిధ ప్రాంతాలలో స్థిరాస్తుల విలువ 1.98 కోట్లుగా లెక్కించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఒక ఉద్యోగి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఘటనలో అతిపెద్ద కేసుగా ఏసీబీ అధికారులు తెలుపుతూ, ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నరేందర్ను రిమాండ్కు తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.